గురించి మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తుకు తెస్తా ఉన్నా ఈ సందర్భంలో. ఎందుకనంటే మీరంతా 20 రోజులుగా టీవీ చూసినప్పుడు మీ అందరికీ కూడా అదే కనిపిస్తూ ఉంటుంది. కేసీఆర్ గారంటే ఒక బూత్ అన్నట్టుగా, కేసీఆర్ గారితో జగన్ అనే వ్యక్తి టైఅప్ అయ్యాడంట. కేసీఆర్ గారితో జగన్ టైఅప్ అయినందువల్ల రాష్ట్రం అధోగతి పాలవుతా ఉందట. రకరకాలుగా ఆ టీవీలు, ఆ పేపర్లు చూస్తే, ఆ ఎల్లో మీడియాను చూస్తే ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఒక్కసారి నేను మిమ్మల్ని ఇదే అడుగుతా ఉన్నా. ఇదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ అన్నారు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేక హోదా అన్న అంశం మీద తాను మద్దతు ఇస్తా ఉన్నాడు. తన పార్టీకి చెందిన మొత్తం 17 మంది ఎంపీలను వరుసగా పార్లమెంట్లో నిలబెట్టి మద్దతు ఇస్తాను అని చెప్పి నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకసారి నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మనకు ప్రత్యేక హోదా రావాలి అని అంటే అది ఎలా వస్తుందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మన రాష్ట్రంలో మనకున్న బలం 25 మంది ఎంపీలు. మన రాష్ట్రంలో ఉన్న మనకున్న 25 మంది ఎంపీల బలంతో మనం ప్రత్యేక హోదా సాధించుకునే అవకాశాలు ఏ మేరకున్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే 25 మంది ఎంపీలకు తోడు పక్కన కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 17 మంది ఎంపీలు ఒక్కసారి మనతో జతకట్టి మొత్తం 42 మంది ఎంపీలు ఒకే తాటి మీదకి వచ్చి ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి కావాలి అని డిమాండ్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానో తెలుసా? కారణం ఏంటంటే కేసీఆర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో నా మద్దతు ఉంటుంది అని చెప్పి ఏదైనా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా పిలుపునిస్తే దాన్ని ఎవరైనా కూడా స్వాగతిస్తారు. అభివృద్ధి కోరుకునేవాడు ఎవరైనా కూడా దాన్ని స్వాగతిస్తారు, కృతజ్ఞత చెప్తారు. కానీ ఇక్కడేం జరుగుతూ ఉంది? కేసీఆర్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి సరిపోదు కాబట్టి కేసీఆర్ అనే వ్యక్తి ప్రత్యేక హోదాకు మద్దతు ఇచ్చినా కూడా ఆయన దొంగ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు కాబట్టి. ఇటువంటి రాజకీయాలు ఇవాళ చూస్తా ఉన్నాం. నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఈ మధ్యకాలంలో ఎన్నికలలో క్యాంపెయినింగ్ కోసం ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు చాలా మంది నాయకులను బయట నుంచి అద్దెకు తీసుకొని వచ్చాడు. ఆ అద్దెకు తీసుకొచ్చిన నాయకులను మీరంతా కూడా చూశారు. చాలా మంది ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మైకు పట్టుకుంటే పక్కన వేరే రాష్ట్రానికి చెందిన నాయకులు కనిపిస్తా ఉన్నారు. చాలా చోట్ల మీరే చూసే ఉంటారు. నేను ఇదే మిమ్మల్ని అందరినీ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ అద్దెకు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారి పక్కన నిలబడ్డ ఆ నాయకులతో ఒక్కరితో అన్న కనీసం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో మా మద్దతు పూర్తిగా ఉంటుంది అని ఒక్కరితో అన్న అనిపించాడా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా మీ సమక్షంలో అడుగుతా ఉన్నా. కనీసం ఒక్కరితో ఇంతమందిని అద్దెకు తీసుకొచ్చి పక్కన నాయకులను నిలబెట్టాడు. ఒక్కరితో కూడా అనిపించలేకపోయాడు. నా ఎంపీల మద్దతు మీకు ఉంటుంది, ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది, ప్రత్యేక హోదాకు మేము తోడుగా ఉంటాము అని చెప్పి ఒక్కరితో అనిపించుకోలేకపోయాడు. కానీ అదే పక్కన కేసీఆర్ గారు మన రాష్ట్రం కాకపోయినా కూడా 4 అడుగులు ముందుకేసి వచ్చి తెలుగువారు ఒకటిగా ఉండాలి, తెలుగువారు ఒకరికొకరు సహకరించుకోవాలి అని చెప్పి 1 అడుగు ముందుకేసి తన 17 మంది ఎంపీలు ఒక తాటి ముందుకు వస్తారు. ప్రత్యేక హోదా కోసం మీ అందరికీ అండగా ఉంటాము అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే కనీసం స్వాగతించాల్సింది పోయి, కృతజ్ఞత చెప్పాల్సింది పోయి, చివరకు నేను చూసా నిన్న ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ పొద్దు ఇంతవరకు సాయంత్రం వరకు చూసా, కనీసం ఒక్కడన్నా కృతజ్ఞత చెప్తాడేమో అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు చెప్పడు, ఆయన పార్ట్నర్ అంతకన్నా చెప్పడు. ఇవి ఇవాళ జరుగుతా ఉన్న కుట్రలు, ఇవి ఇవాళ జరుగుతా ఉన్న రాజకీయాలు. మీ అందరితో నేను ఇవాళ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు ఇంకా ఎక్కువగా